వైసీపీలో తమను ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ద్వారానే లొంగ తీసుకోవాలి, బెదరగొట్టాలి, అణచివేయాలన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని కూడా అరెస్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడే అభినయ్ రెడ్డి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ రోజు రాత్రికి భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారన్న ఒక విశ్వసనీయ సమాచారం ఉంది అని ఆయన కుమారుడు కూడా చెప్తున్నారు. కొంతకాలంగా టీటీడీ పాలక మండలికి, కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిన వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్వయంగా ఈ మాట భూమన అభినయ్ రెడ్డి చెప్తున్నారు. ఆయన కుమారుడు టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందని కొంతమంది కాంట్రాక్టర్లతో అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్న విజిలెన్స్ అధికారులు మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లతో ఉద్యమాలకు మారుపేరైన కరుణాకర్ రెడ్డిని గారిని, అలాగే తిరుపతి నియోజకవర్గ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తల నోర్లు మూయించాలి అనుకోవడం అవివేకం. ఇలాంటి వాటికి భయపడే నైజం భూమన కరుణాకర్ రెడ్డి గారిది కానే కాదు. కూటమి పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి కట్టుకథలతో, అక్రమ కేసులతో మా నాయకుడిని అరెస్టుకు సిద్ధమైన టీటీడీ విజిలెన్స్ మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. అయితే జైలు నుంచి ఇంతకు 100 శక్తితో మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు తిరిగి వస్తారు. అప్పుడు మరింత బలంగా, శక్తివంతంగా టీటీడీలో ప్రస్తుత పాలకులు చేస్తున్న తప్పులను, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తిప్పికొడతాం. దేశంలో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ అత్యంత చిన్న వయసులోనే జైలును ముద్దాడిన పోరాట పటిమ, స్ఫూర్తి భూమన కరుణాకర్ రెడ్డి గారిది. అలాంటి నాయకుడిపై టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాల సాకుతో అరెస్టు చేయాలని అనుకోవడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం లాంటిదే. ఇలాంటి వాటికి భూమన, వైసీపీ అభిమానులెవరూ భయపడకపోగా మరింత శక్తిని కూడగట్టుకొని ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతారని హెచ్చరిస్తున్నాం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ కూడా ఒక నోట్ పంపారు మీడియా వాళ్ళకి. అయితే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం ఉద్దేశపూర్వకంగానే కొందరిని టార్గెట్ చేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి ప్రధానంగా టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, తప్పులపైన నిరంతరం ఆయన ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా మహావిష్ణు విగ్రహాన్ని కింద పడేసి ఉండడం, ఆ పక్కనే కొందరు మద్యం సేవించి ఉన్న ఖాళీ పాటలు కూడా పడిపోవడం, ఇవన్నీ చూపించి టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆయన నిలదీశారు. దాంతోపాటు గతంలో గోశాలకు సంబంధించి కావచ్చు, పైగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపింది అని ప్రచారం చేసినప్పుడు మొత్తం ఏకపక్షంగా మన ప్రచారం నడిచిపోతోంది, అందరూ నమ్ముతున్నారు అనుకున్న సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా కొండ మీదకి వెళ్ళి కోనేరులో మునిగి మరి దేవదేవుడి ముందే ప్రమాణం చేశారు, మేము ఎక్కడా కూడా కలపలేదు అని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ అంశంలో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి సైలెంట్లోకి వెళ్ళిపోయింది. ఇలా ప్రతి చోట టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి చాలా స్పీడ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీని ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలోని ఈ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. పైగా ఇదేనే కాకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఏదో ఒక కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, లేకుంటే ఇదిగో పలానా కేసులో మీరు ఉన్నారు అంటూ వాళ్ళని మీడియా ద్వారా అదిరించి బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదాహరణ, నిక్కర్ కేసులో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, రకరకాలుగా స్టోరీలు రాసేస్తూ ఉన్నారు. ఆయనకు ప్రమేయం ఉంది, ఈయనకు ప్రమేయం ఉందని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మొత్తం జగన్మోహన్ రెడ్డి టీంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద రోజుకు 4 పేర్లు తెచ్చి రాస్తూ ఉన్నారు. కానీ ఈ కేసులో A5గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రస్తావనే తీసుకురావడం లేదు ఎక్కడే కానీ. తెలుగుదేశం పార్టీ మీడియా కానీ, సిట్ అధికారులు కానీ, తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ ఎందుకు తీసుకురావడం లేదంటే, విజయసాయిరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లేరు, చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్తావన తీసుకురావడం లేదు, ఆయన అరెస్ట్ చేయడం కానీ, పిలవడం కానీ ఏమీ చేయడం లేదు. కానీ మిగిలిన వాళ్ళు వైసీపీతో ఉన్నారు కాబట్టి, కొందరు గట్టిగా వైసీపీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ టార్గెట్ చేయడానికి మాత్రం కేసులు వాడుకుంటున్నారు. సో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిది కూడా ఆ కోవలోకి వస్తుంది. మరి ముఖ్యంగా ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ కీలక నేతల్ని చంద్రబాబు నాయుడు బాగా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. మరి ఎందుకో అంటే, సొంత జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ బెదరగొట్టి వాళ్ళని బెండ్ చేస్తే అక్కడ జిల్లాలో తన పట్టు నిలబడుతుంది అన్న ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నారో ఏమో.